వచ్చేసి సేవా భావాలు మొత్తం. ఉమ్, ఒక ఇప్పుడు సపోజ్ ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా ఏదొచ్చినా ఉమ్. ఏదున్నా కానీ ఫస్ట్ నిలబడేది ఆర్ఎస్ఎస్. దేశ రక్షణ ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం. బట్ ఆర్ఎస్ఎస్ అంటే దేశ రక్షణ అంటారు కానీ కేవలం హిందువుల లేదు లేదు తప్పు. చాలా ఆర్ఎస్ఎస్ లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్క మతం వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఉన్నారు ముస్లింలు ముస్లిమ్స్ క్రిస్టియన్లు కూడా క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. ఉన్నారబ్బా, చాలా మంది ఉన్నారు. మరి నేను ఎక్కడ వినలేదన్న నేను చూపించమంటే చూపిస్తా. నిజంగా చాలా మంది ఉన్నారు, నేను మీ దగ్గరే వింటున్నా ఫస్ట్. చాలా మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా విన్నారా? నువ్వు మా పిల్లలు కూడా ఇల్లేదట. మరి ఉన్నారు, 100% ఉన్నారు. ముస్లిం మంచి పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పొజిషన్లు ఉమ్. ఆర్ఎస్ఎస్ లో ఇక్కడ ఈ తెలంగాణ నుంచి మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా? తెలుగు వాళ్ళు ఉన్నారు, కాకపోతే పొజిషన్ లో లేకపోవచ్చు కానీ కానీ మొత్తం మీద ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. ఉన్నారు ఉన్నారు. అరే ఆర్ఎస్ఎస్ అంటే హిందూ సంస్థ ఏం కాదబ్బా. హిందూ సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్ అంటే దేశ రక్షణ, సేవాభావము, ఉమ్. ధర్మంగా నిలబడడం, అన్యాయం జరగకుండా కాపాడు. మరి ఆర్ఎస్ఎస్ అనేది కేవలం హిందుత్వ మతాన్ని కాపాడుకోవడానికి పుట్టిందే ఒక ఆర్ఎస్ఎస్. నీకు ఆర్ఎస్ఎస్ అనేది ధర్మ రక్షణ చేస్తుంది. ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మం అంటే ధర్మం అంటే ఒక హిందూ ధర్మం అనే కాదు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్తుంది. నీకు మొన్న కేరళలో ఫ్లడ్స్ వచ్చినాయా? వయమ్మాడో ఏడో వచ్చింది, వయనాడులో వచ్చింది కదా. అవును. వస్తే అక్కడ సేవ చేసింది ఎవరు చెప్పు? ఆర్ఎస్ఎస్. ఆల్మోస్ట్ అక్కడ ముస్లిమ్స్ కుటుంబాలే ఉన్నాయా అక్కడ? ఆల్మోస్ట్ ముస్లిమ్స్ కుటుంబం. ఎందుకు పోయి సేవ చేసారు? ఎందుకు సేవ చేసారు? హిందువులకే చేయాలి కదా, హిందువుల బొట్టు పెట్టుకునే కాపాడాలి కదా, ఎందుకు కాపాడాలి? అట్లా ఉండదు. ఆర్ఎస్ఎస్ అనేది దేశాన్ని మొత్తం రక్షించడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యం. ఆర్ఎస్ఎస్ లో కేవలం దేశ రక్షణ గురించి పెళ్లిళ్ళు చేసుకోకుండా దేశానికి అంకితమైన వాళ్ళు చాలా మంది, వాళ్ళ జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఏం సాధిస్తారంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. భగత్ సింగ్ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఏం సాధించారు వీళ్ళు? వాళ్ళు సాధిస్తేనే కదా మనం ఇవాళ సంతోషంగా తిరుగుతున్నాము. మీరు కూడా అట్లా అయ్యే ఉద్దేశంలో ఆ దిశలో అడుగుజాడలలో పోతారు. నాకు ఆ అడుగుజాడాలు అంటే ఇష్టం, నాకు ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం, ఆ భావజాలాలు ఇష్టం. క్రమశిక్షణ ముఖ్యంగా చాలా ముఖ్యమైనది ఏంటంటే క్రమశిక్షణ నేర్పిస్తారు. అసలు ఈ జనరేషన్ ప్రతి ఒక్క పిల్లవాడు ఆర్ఎస్ఎస్ లో జాయిన్ కావాలి. ఎందుకంటే ఇవాళ 13-12 ఏళ్ళ పూరలు గంజాయిలు మందులకు అలవాటు పడుతున్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు తీసుకుపోయి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ చేయించాలి. ఆర్ఎస్ఎస్ లో అలాంటి క్రమశిక్షణ మళ్ళీ ఎక్కడ దొరకదు. ఆర్ఎస్ఎస్ అంత గొప్పది. ఓకే, నా పిల్లలైనా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ చేస్తారు. అంటే ఇన్ని విషయాలు బాగానే ఉన్నాయి. ఒక ముద్ర ఉంటది. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కదా, బీజేపీలో ఉన్న వాళ్ళు భవిష్యత్తులో మంచి పోస్టులలో ఉండాలి, రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ ఉండాలి, అంతేనా? తప్పు, చాలా తప్పు. వాస్తవమే ఇది. నేను నిరూపిస్తా కదా నీకు. బెంగాల్లో ఒక మహిళ ఉంటుంది తెలుసా? బెంగాల్లో ఒక మహిళ ఇళ్లలో పనిచేస్తుంటది. ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బండి సంజయ్ అన్న చాలా చిన్న స్థాయి కార్యకర్త, వాళ్ళ ఆయన అధ్యక్షుడే. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కదా. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడుంది ఆర్ఎస్ఎస్? ఆయన ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ అయింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు 7 తరాల నుంచి ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు రాజకీయంగా పార్టీలలో తొందరగా రారు. ఫస్ట్ వాళ్ళదంతా ఆర్ఎస్ఎస్ అనే పద్ధతి వేరు, బీజేపీ పద్ధతి వేరు. ఆర్ఎస్ఎస్ లో ఉండి వాళ్ళు దేశ సేవనే, వాళ్ళకి కావాల్సిందంటే దేశ సేవనే. వాళ్ళు రాజకీయం వేరు, ఇది వేరు. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంటే ఏంటంటే కొద్దిగా మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్తాం తప్ప ఆర్ఎస్ఎస్ తోటి పార్టీలో అది ఉండాలని ఏం లేదు. ఆర్ఎస్ఎస్ లో మన లేని వాళ్ళు చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏం లేని వాళ్ళు మంచి పొజిషన్, ఏం టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, అంటే ఈ విషయాలన్నీ బాగానే చెప్తున్నారు. మీరు రాజకీయంగా బీజేపీలో రాణించేది ఉందా అన్న? అంటే ఏ విధంగా? ఒక మంచి పోస్ట్లో, ఒక పదవిలో. ఇప్పుడు చాలా ఇండ్ల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కష్టపడతారు. అంటే నేను ఒకటి చెప్తా, నాకు అంటే ఎంతో మంది అధ్యక్షులు వస్తుంటారు పోతుంటారు, కానీ కార్యకర్త అనే బిరుదు మాత్రం ఫైనల్. దాన్ని ఎవరు తీయలేరు, పెట్టలేరు. రెండోది, జెండా పట్టేది కార్యకర్తే, జెండా మోసేది కార్యకర్తే, ఒక నాయకుడిని తయారు చేసేది కార్యకర్తే, ఒక నాయకుని నిలబెట్టేది కార్యకర్తే, ఒక నాయకుని గెలిపించేది కార్యకర్త. నాయకుడికున్నంత గుర్తింపు, లాభం కార్యకర్తలకు ఉండదు. కార్యకర్తలకు అవసరం లేదు అంటున్నా. కార్యకర్తలకు ఒకరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఇదే బీజేపీ కాదు, ఏ పార్టీకైనా కార్యకర్తను గుర్తించాల్సిన అవసరం లేదు, ఏ పార్టీకి కూడా. ఎందుకంటే వాడు పనిచేసేదాన్ని బట్టి వాడికి కావాలి. ఇప్పుడు నేను అడగలే పోస్టులు, ఏం పోస్టులు అడగలే నేను బీజేపీలో ఇప్పుడు దాకా పోయి. నేను ఇంత పనిచేసినా నాకు ఈ పోస్ట్ ఏమని చెప్పి నేను అడగలే. నాకు అవసరం లేదనిపించింది. ఎందుకంటే నేను కార్యకర్తగా స్వేచ్ఛగా ఉన్నా.
నేను ఏ పని అంటే ఆ పని చేయవచ్చు, ధర్మం గురించి తిరగచ్చు, బీజేపీ పార్టీ గురించి పని చేయొచ్చు, అన్నిటి పరంగా కాదు. కానీ ఒక పోస్ట్ అనేది నేనంటే తీసుకుంటే ఒక దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది, స్వేచ్ఛగా పనిచేయలేను. కానీ కార్యకర్త అనే పోస్టే చాలా గొప్పది, దాన్ని మించిన పోస్ట్ అయితే ఏది ఉండదు నా ఆలోచన. చాలా పోస్టులు వస్తాయి కానీ మనకి మనల్ని మించిన కార్యకర్తను మించిన పోస్ట్ అయితే ఏది లేదు. ఇది ఇంకోటి ముఖ్యంగా బీజేపీలో కార్యకర్త అంటే గొప్పోడే, బీజేపీలో పనిచేసిన ఏ కార్యకర్త అయినా గొప్పోడే. ఎందుకంటే ఒకళ్ళు తిండి పెట్టాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే సొంతంగా మేమే సొంతంగా ఇంటి నుంచి వండుకొని మా సొంత డబ్బులతోటే మేము పోయి పని చేస్తాం. ఎడికలు వస్తాయి మరి మీకు డబ్బులు సంపాదించుకుంటాం అబ్బా, మాకు వచ్చే కష్టాన్ని దానిలో రూపాయి పెట్టుకుని సంపాదించుకుంటాం. కష్టాన్ని అంతా కూడా ఇట్లా పార్టీకి పూర్తిగా ఏం పెడతాం, లక్షలు ఏం పెట్టాం కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక పూట పోయి ప్రచారం చేసి వస్తాం, గెలిపించుకోవడం మాకు ఇష్టమైన నాయకులను గెలిపించుకోవడానికి ప్రచారం చేసి వస్తాం. ఓకే, మీకు ఇష్టమైన నాయకులు అంటే నాకు తెలిసి మీ నాయకుడు చీకోటి ప్రవీణ్. అంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది అంటారు చీకోటి ప్రవీణ్ రైట్ హ్యాండ్ అంటాడు సుమంత్ను, నిజమేనా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒక అన్న మాకు ఒక ఆదర్శం. అంటే నేను అన్న ఎట్లా అంటే ఒక హెల్పింగ్ నేచర్, చాలా మనిషి హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి, ధర్మం అంటే ధర్మరక్షణ అంటే ముందుండే మనిషి, కష్టము అంటే అంటే పిల్లల్ని ఒక అన్న ఎట్లయితే కాపాడుకుంటాడో అట్లా కాపాడుకుంటాడు మమ్మల్ని. మంచి అభిమానము, ప్రేమ, ఆప్యాయతలు. ఫస్ట్ మనిషికి ఏం కావాలి తెలుసా, ఎంత ఎదిగినా కానీ చిన్న వాళ్ళని మర్చిపోతే అహంకారంగా చూస్తారు. కానీ ఈయన అట్లా కాదు, చిన్న దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ ఆప్యాయత, ప్రేమ అంటే కార్యకర్తలకు కావాల్సిన. ప్రవీణ్ మీద ప్రేమ బాగానే చూపిస్తున్నావు అన్న, కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు సంబంధించిన సెటిల్మెంట్లు అన్ని కూడా దందాలు నువ్వు చేస్తావు. ఆయన నవ్వుతోటి కవర్ చేయకన్నా సెటిల్మెంట్లను. సింహాద్రి ఆయన ఫస్ట్ మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయనకు సెటిల్మెంట్లు దందాలు చేయాల్సిన అవసరము లేదు మనకి. చీకటి ప్రవీణ్ సెటిల్మెంట్ దందాలు చేయడు. ఆయన చాలా నీతి, క్లియర్ పేపర్ అబ్బా, వైట్ పేపర్. ఆయన చీకటి ప్రవీణ్ వైట్ పేపర్, వైట్ పేపర్ లోపల అంత డార్క్ లేదు, మొత్తం క్లియర్ వైట్ పేపరు. ధర్మం గురించి, న్యాయం గురించి. ఎందుకు ఇప్పుడు అంత బయట డార్క్ అయితే ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన ఏదో ఏ గవర్నమెంట్ అయినా ఏదో ఒకటి ఇబ్బంది పెడతారు, లేదు అంత లేదు. మొత్తం వైట్ పేపర్. ఎవరికి హెల్ప్ కావాలన్నా ముందుండే వ్యక్తి. ఏ సమస్య ఉన్నా కానీ ఆయన చెయ్యి పైన ఉంటుంది కానీ కింద మాత్రం ఉంటుంది పక్క. ఓకే, అంతే. సమస్య చాలా మంచి మనిషి. అంటే నాకు అన్న పరిచయం అయింది నాకు 3 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ నేను ఎందుకు పరిచయం అన్న దగ్గరికి నేను ఎప్పుడు పోయినా అనేది నేను చెప్తా. అయితే ఆయనది ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఒక ఆవు దూడకి దెబ్బ తాకితే అన్న ఇమీడియట్లీ కార్లో కాపాడి ఆ దూడని తీసుకుపోయి ఆయన గోశాలలో ఉంచి పెంచిండు. నేను అక్కడ ఫిదా అయిపోయినా నేను. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి అది తాకితే దాన్ని తీసుకుపోయి పెంచి అలా చేసిండు అంటే చాలా గొప్ప మనసు అనుకున్నా. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన మనసు ఇంకా గొప్పగా తెలిసింది నాకు. ఇంకా గొప్ప పెద్ద పెద్ద పనులని కూడా చేస్తాం, పెద్ద పనులు. తప్పు లేదా విక్రమ్ సింహాద్రి ఎప్పుడు ఒక మనిషి మీద తొందరగా నిందలేదు. మరి బయట నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన, నీకు చెప్పేటోళ్ళు 100 రకాలుగా చెప్తారు కానీ అట్లా తప్పు. చాలా గొప్ప మనిషి ఆయన. అంటే అందరికి రాదు ఆ మనసు అంటున్నాను. నాయకులు చాలా మంది పుడతారు, నాయకులు చాలా మంది వస్తుంటారు పోతుంటారు. అంత స్పెషల్ ఏముంటదన్న చీకోటి ప్రవీణ్ దగ్గర? స్పెషల్ అంటే ఇప్పుడు నీకు ఒక కార్యకర్త కావాల్సింది ఏం చెప్పు. కార్యకర్తకు కావాల్సింది నువ్వు ఇచ్చే డబ్బు కాదు, నువ్వు ఇచ్చే కార్లు కాదు, మనస్ఫూర్తిగా పలకరించడం. ఏం సుమంత్ ఎట్లున్నావు, తిన్నావా, బాగున్నావా, ఎట్లున్నారు, చెల్లి ఎట్లుంది, పిల్లలు ఎట్లున్నారు, చాలు. ఈ పలకరింపు చాలబ్బా. ఏ కార్యకర్త కానీ ఈ పలకరింపు చాలు. ఇది ఉంటే చాలు, వాడి గురించి ప్రాణం ఇస్తారు కార్యకర్త. అది చూపిస్తాడు చీకోటి ప్రవీణ్. చూపిస్తాడు. కష్టం అంటే ముందుంటాడు, చాలు. అంతకన్నా ఎక్కువ ఆశించద్దు మనం. కానీ ఇంకోటి నాకు తెలిసిన విషయం ఏంటంటే సుమంత్ అనేట ఆయనకు ఈ యొక్క ముస్లిం గొడవలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఒకటి తెలుసుకున్నా, మీ చిన్ననాటి తనంలో ఒక సంఘటన మర్చిపోలేదు ఒకటి జరిగిందట. మీకు దగ్గర మిత్రుడే నాకు చెప్పిండు నిన్న అడిగితే, మీ పిల్లక కత్తిరించిండ్రు ముస్లింలు అందరూ కలిసి అని. జరిగింది అది 25 years బ్యాక్. అది 25 years అయితే మేము అప్పుడే వేరే పాఠశాల నుంచి చదువుకుని వచ్చినాం. చదువుకుని వచ్చిన తర్వాత నా ఏజ్ పిల్లలందరూ స్కూల్లో పోతుండే. నేను అంటే నాకు 10 years 8 to 10 years ఉంటాయి. నా ఏజ్ పిల్లలందరూ స్కూల్కి పోతుండే, నేను ఇంట్లో ఉంటుండే. నాకెవరు తోడు ఉండకపోతుండే. బోరు ఎంతసేపు అని టీవీలు చూస్తాం. మాకు హాలిడేస్
హాలిడేస్ ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి వచ్చిన నేను. వచ్చిన తర్వాత బోర్ కొడుతుందంటే క్రికెట్ అంటే బాగా ఇష్టం నాకు. క్రికెట్ ఆడదామని చెప్పి గ్రౌండ్లు అన్నీ తిరిగిన, ఏడ దొరకలే. అయితే గోల్నాక దగ్గర లంక అని ఒక ఏరియా ఉంటుంది, అడిదికంతా మసీదులు అవి ఉంటాయి. అక్కడ ఖాళీ గ్రౌండ్లో ఆడుతుంటాం. అక్కడ ఆడుతుంటే నేను అక్కడికి వెళ్ళిన సైకిల్ దొక్కుంటూ వెళ్తే ఇక అక్కడ జరిగింది ఆ సంఘటన. ఇక అది నేను ఆ రోజు వచ్చి ఇంట్లో చెప్పిన. ఏం చేసారు అక్కడ? ఏం అంటే వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు, ముస్లింలే అందరూ, అంత ముస్లిమ్స్ ఉన్నాయి. అంటే నేను చూసింది అయితే ముస్లిమ్స్ చూసిన. ఇట్లా పిలకతో ఆడుతూ మీ పిలకతోటి అది పెద్దగా ఉండేది, చాలా పెద్దగా ఉండేది. ఆడుతూ షికా అంటారు దాన్ని. ఆడుతూ వెనక నుంచి ఒక వచ్చి కత్తెరతోటి బ్లేడ్ తోటి మరి సప్పని కోసేసిండు. సగం తెగింది. ఇంటికి పోయి చెప్పిన, చెప్తే నమ్మలే. నేను కూడా వదిలేసిన, నేను పట్టించుకోలే. అంటే నేను అనుకున్నా నమ్మరేమో అనిపించింది. మళ్ళీ మా అమ్మాయి చెప్తే కొడుతుందేమో అని చెప్పింది. మా అమ్మ నమ్మలే. నువ్వే కట్ చేసుకున్నావు కదరా అన్నది. సరే పోనీ వాళ్ళే. ఇప్పుడు అంత ఇక్కడ జరిగింది ఫస్ట్. అక్కడ ఏంటంటే నేను అక్కడ అట్లా జరిగిందని చెప్పంటే నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు అని చెప్పి నన్ను కొడతారు. అక్కడ ఎందుకు పోయినావు, నువ్వెందుకు ఇంట్లో కూర్చోకు, నువ్వు ఆడికి ఎందుకు పోయినావు అని చెప్పి నన్ను కొడతారని చెప్పి మెల్లగా నేనే మా గొడవలు చిన్న చిన్న ఇట్లా ఆడుతుంటే ఒక ఆయన ఇట్లా అన్నాడు అది అని చెప్పి అది చేసిన. చెప్పిన ఫ్రెండ్స్ కి అందరూ చెప్పినా గానీ ఇంకా అప్పుడు చిన్న పిల్లలము మేము, ఎంత పిల్లలము 6th క్లాస్ 4th 5th క్లాస్ అంతే. అప్పటి నుంచి వెళ్ళి బాగా అది ఉండిపోయింది, అది మనసులో ఉండిపోయింది అది. ఎందుకంటే ఇప్పుడు అది మనకు ఒక గౌరవం లాంటిది. అది షికా అనేది ఒక గౌరవం లాంటిది. ఆ గౌరవం పోయిన ఫీల్ అయినప్పుడు తర్వాత మళ్ళీ మేము పాఠశాలకు వెళ్ళిన తర్వాత మా గురువు గారు కూడా కొట్టారు, అంత అయింది. ఎప్పుడన్నా వారు జరిగేదా మీకు ముస్లింస్ కి గోరక్షణ పోయినప్పుడు? అంటే భౌతికంగా దాడి అయినాయి, కొట్టుకున్నారా? అయినాయి. అయితే చాలా మీరు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? మమ్మల్ని కొట్టిన సందర్భాలు మేము కొట్టిన సందర్భాలు వేసిరానా? ఇక ధర్మం గురించి రిమాండ్ అయ్యారా? రిమాండ్ కూడా అయ్యారు. ఏ జైల్లో ఉన్నారు? చెంచల్గూడలో ఉన్నాం, ఒకసారి చెల్లపల్లిలో ఉన్నాం. ఎన్ని రోజులు ఉన్నారు దాదాపు? అది ఒకసారి 15 రోజులు ఉన్నాం, ఒకసారి 11 రోజులు, ఇట్లా చాలా రోజులు ఉన్నాం. అంటే పూజలు చేసుకుంటూ 10 మందికి మంత్రాలు చెప్తూ అర్చన చేసే పంతులు ఈ ధర్మరక్షణలో భాగంగా జైలుకి పోయొచ్చి 15 రోజులు రిమాండ్ అయ్యి వచ్చిండు. అంటే ధర్మం గురించి అయినా, అంటే నేను ఒక్కనే కాలేదు కదా, చాలా మంది అయినాం. నేను ఒక్కనే చేసింది కాదు, అందరం కలిసి చేసింది, అందరితో పాటు పోయినామంటే మనం ఒక్కలమే కాదు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అవుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు ధర్మరక్షణ చేసేటప్పుడు అన్ని తెగిచ్చే కదా ముందు పోయేది. అవుతుంటాయి, ఖచ్చితంగా అవుతుంటాయి. అట్లాంటప్పుడు ఇంట్లో ఊరికి పోయినామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పోయి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, జైలు పోయొచ్చు ఉన్నాయి, జరుగుతాయి. ఓకే, నాకే కాదు చాలా మంది జరుగుతాయి అట్లాంటివి. సరేనా, ఫైనల్ గా అంటే ఇన్ని చెప్తా ఉన్నారు కదా, ముస్లింలకు, ఈ యొక్క క్రైస్తవులకు, హిందూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకు, హిందూవాదులకు ఎప్పుడు కూడా రకరకాల వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. బైబుల్ గురించి, ఖురాన్ గురించి, భగవద్గీత గురించి, ధర్మం గురించి, వీటన్నిటి గురించి మీరేం చెప్తారు ఒక పురోహితుడుగా? నేనేం చెప్తా అంటే ఎవరి గ్రంథం, ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది, వాళ్ళ హద్దుల్లోనే ఉంచుకోవాలి అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.